अस्सलामुअलैकुम वेलकम टू मई ఛానల్ వంట రుచులు వంట చిట్కాలు। ఈ రోజు రెసిపీ వచ్చేసి వీట్ ఫ్లోర్ తోటి గ్రీన్ పీస్ మటర్ తోటి సమోసా చేసి చూపిస్తున్నాను। దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తయారు చేసే విధానం ఏంటో చూద్దాం। ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని ఒక హాఫ్ కప్పు సూజీ రవ్వ తీసుకొని 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఇదన్నీ వాటర్ వేసుకొని కలుపుకోవాలి। ముద్ద చేసుకున్న తర్వాత మొత్తం 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకొని దీన్ని మొత్తం ఒకసారి కలిపేసి పక్కకు పెట్టేసేయాలి। ఒక కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడిన తర్వాత గ్రీన్ పీస్, క్యారెట్, కొంచెం ఆలు, ఆనియన్స్ ఇవన్నీ కూడా దీంట్లో ఫస్ట్ ఆనియన్స్ వేసుకోవాలి। కొన్ని పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఫ్రై అయిన తర్వాత గ్రీన్ పీస్ చూసారా ఎలా మొలకలు వచ్చాయో, ఇలా మొలకలు వచ్చిన వాటితోటి నేను సమోసా చేసి చూపిస్తున్నానండి। ఈ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, 1 టీ స్పూన్ పసుపు, ఇదంతా ఒకసారి కలుపుకోవాలి। చిన్నగా తరిగిన ఆలు ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఈ గ్రీన్ పీస్ మొలకలు చిన్న బఠానీ కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి। ఫ్రై అయిన తర్వాత 2 టీ స్పూన్ కారం, టీ స్పూన్ ఉప్పు, టీ స్పూన్ గరం మసాలా, ఇవన్నీ వేసుకొని ఒకసారి ఇదంతా కలుపుకోవాలి। కర్రీ రెడీ అయిపోయింది। పక్క నుంచేసి దీన్ని ఫ్లేమ్ బంద్ చేసి స్టవ్ బంద్ చేసి కర్రీని పక్క నుంచేసి మనం ముందు కలుపుకున్న పిండి మిశ్రమాన్ని ఇలా చిన్న చిన్న బాల్ చేసి ఇలా దీన్ని ఒత్తేసుకొని ప్రెస్ చేసేసి చపాతీలాగా ఒత్తుకున్న తర్వాత దీనిలో హాఫ్ కట్ చేసేసి దీన్ని సమోసా షేప్ చేసుకుంటే ఇలా ట్రయాంగిల్ టైప్లో దీని దగ్గరికి ఇలా ప్రెస్ చేసేది ఉంటే క్లోజ్ అవుతుంది। ఈ మధ్యలో కర్రీని ఫిల్ చేయాలి। ఇదంతా ఫిల్ చేసిన తర్వాత దీన్ని క్లోజ్ చేసేసి ఇలాగే అన్ని సమోసాలు రెడీ చేసుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని వేడిన తర్వాత ఈ సమోసాలన్నింటినీ దీంట్లో వేసేయాలి। దీన్ని అటు ఇటు తిప్పుకుంటూ మొత్తం రీఫ్రై కానివ్వాలి। రెడీ అయిపోయిందండి సమోసా। వీట్ ఫ్లోర్ గ్రీన్ పీస్ తోటి ఎంతో టేస్టీగా ఉండే సమోసా రెడీ అయిపోయిందండి। అసలు తింటుంటే మనకు ఈ మైదాతో చేసినాయా లేకపోతే వీట్ ఫ్లోర్తో చేసినాయా అంత టేస్టీగా ఉంటాయి। మైదా అంత హెల్తీగా అంత మంచిది కాదు కాబట్టి మనం ఎక్కువ శాతం వీట్ ఫ్లోర్ తోటి చేయడానికి ప్రయత్నించాలి అన్ని రెసిపీస్ కూడా।
ఇంట్లో ఏది చేసుకున్నా కూడా. అలాగే మీ రెసిపీని కూడా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అల్లా హాఫీజ్.